సిపిఎల్ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించి సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడ్డాడంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సినీ హీరో వేణు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్లో నమోదైన కేసును సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి బదిలీ చేశారు పోలీసులు. అరగంట పాటు స్టేట్మెంట్ను రికార్డు చేశారని తెలిపాడు వేణు. ఫోర్జరీ చేసి సీఎం రమేష్ 450 కోట్లు కాజేశారని, దీనికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తుందన్నారు. సీఎం రమేష్ వేల కోట్ల స్కామ్కి పాల్పడ్డాడని, సిబిఐ ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు సినీ హీరో వేణు. నా పేరు భాస్కర్ కావూరు సాంబశివరావు గారికి సంబంధించిన ఆయన 66లో మొదలుపెట్టిన బిజినెస్కి సంబంధించిన వ్యవస్థ, దానికి నేను ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. దానికి సంబంధించి నా సిగ్నేచర్స్ ఫోర్జరీస్ చేసి డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేశారని ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను జూబ్లీహిల్స్లో. తర్వాత అది సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. వారు నన్ను విట్నెస్గా పిలిచారు. నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ చేశారు చింతకుంట సీఎం రమేష్, ఇంకొక ఆయన, ఇద్దరు కూడా. దానికి స్టేట్మెంట్ ఇచ్చాను. ఇవాళ ఏం కంపెనీ స్టేట్మెంట్ రికార్డ్ చేసి పోలీసులు ఇప్పుడు నీకు చెప్పేదే, వాళ్ళ మీద ఏమైనా నోటీస్ ఇచ్చి పిలిచిరా సార్? వాళ్ళు అడగాల, పోలీసు వాళ్ళు అడగాల. ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ కంపెనీ మా తరఫు.